వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాయితీగా పనిచేసే అధికారుల పట్ల అవమానం అంగీకారమని సీఎం ఆగ్రహం. ప్రజాసేవకుల కృషిని వక్రీకరిస్తున్న వారిపై చంద్రబాబు ఆగ్రహం. ఫేక్ ఫెలోస్ వల్ల రాష్ట్ర ప్రగతి దెబ్బతింటోందని సీఎం వ్యాఖ్య. నిజమైన సమాచారాన్ని విశ్వసించాలంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపు. అజహరుద్దీన్ కు అవకాశం నిరాకరించడం బీజేపీ కుట్ర అని బట్టి ఫైర్. మైనార్టీ నేతల అడ్డంకిపై బీజేపీ ద్వంద్వ వైఖరి ఎండగట్టిన బట్టి దేశ గౌరవానికి మద్దతిచ్చే రాజకీయాలు ఆపండని వ్యాఖ్య. మతం పేరుతో రాజకీయాలు దేశానికి ప్రమాదమన్న డిప్యూటీ సీఎం. మంత్రివర్గ విస్తరణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ బీజేపీ ఫిర్యాదు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన ప్రభుత్వంపై విచారణ కోరిన బీజేపీ. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన పాయల్ శంకర్ శశిధర్ రెడ్డి. ప్రజాస్వామ్య నిబంధనలు పాడు చేస్తోంది ప్రభుత్వమని బీజేపీ ఆరోపణ. బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ లో రాజమౌళి సందడి. ప్రేక్షకుల ప్రేమే నా విజయ రహస్యమని రాజమౌళి వ్యాఖ్య. బాహుబలి విడుదలై 10 ఏళ్లైన అభిమానుల ఉత్సాహం మళ్లీ పుంజుకుందని వెల్లడి. బాహుబలి ప్రీమియర్ వేడుకకు భారీగా హాజరైన సినీ ప్రియులు. తుఫాన్లో ప్రజలు విలవిలలాడుతుంటే ప్రచారంలో సీఎం బిజీగా ఉన్నారని దాడిశెట్టి ఫైర్. ప్రాణ నష్టం జరుగుతున్నా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని రాజా విమర్శ. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని వైసీపీ డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ప్రజాసేవకుల కృషిని గుర్తించాల్సింది పోయి వక్రీకరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఫేక్ ఫెలోస్ నకిలీ వార్తలు పంచి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరు గురించి ఇంత హోంవర్క్ జరుగుతున్నా నిజాలను వక్రీకరించే వ్యక్తులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల శ్రేయస్సే తమ ధ్యేయమని నిస్వార్థంగా కృషి చేస్తున్న అధికారులను ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రతినిత్యం కష్టపడుతోందన్నారు. ప్రజల నమ్మకంతో బాధ్యతతో నిజమైన సమాచారాన్ని విశ్వసించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక 170,000-75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈరోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వార్ వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్. ఒకవేళ రిజర్వాయర్స్ లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యుయేషన్ చేసి ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, క్లౌడ్ బరస్టింగ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షం, 40 సెంటీమీటర్లు పడితే వచ్చాయి. బుడమేరులో జరిగింది, వరంగల్ లో జరిగింది. 42 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం. దీంతో ఈ రోజు మీరు చూస్తే సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక వదులుతారు, ప్రతి ఒక్క పెన్షన్ ఇచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్ గా మాకు వచ్చారా, వాళ్ళు ఏదైనా అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్లీ వీళ్ళ దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారుడు అజహరుద్దీన్ ను మంత్రివర్గంలోకి చేర్చకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. ఇలాంటి రాజకీయ వైఖరులు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ కు వేలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ మైనార్టీ నేతను అడ్డుకుంటోందని బట్టి ఆరోపించారు. దేశ కీర్తిని చాటిన అజహరుద్దీన్ కు అవకాశం ఇవ్వకపోవడం తగదన్నారు. ప్రజల ఏకత్వం కాపాడే క్రీడాకారుడికి గౌరవం ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. మతం పేరుతో రాజకీయాలు ఆడటం దేశానికి హానికరమని బట్టి హెచ్చరించారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది.
అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవడం మైనార్టీలపై దాడిగా మారిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ నేతలకు స్థానం ఇవ్వకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ లాభాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడం దారుణమన్నారు. మైనార్టీల కంటే ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అంటే సమానత్వం, గౌరవం, హక్కులు అని గుర్తు చేశారు. ప్రతి వర్గం ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని నిబద్దతతో పనిచేయాలని చామల పిలుపునిచ్చారు. ఐక్యం చేస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేసిందనేది మనం అందరికీ తెలుసు. ఈరోజు బీజేపీ పార్టీ కేవలం మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీతోటి కుమ్మక్కై భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని చెప్పి అవయ దానం చేసి మరీ గుండు సున్నా తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి 8 సీట్లు గెలిపించింది. వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒప్పందాల గురించి కవిత గారి మధ్య ఎన్నో వేదికల మీద మాట్లాడటం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అంతర్గతమైనటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాగూ మైనారిటీలు బీజేపీకి ఓటేయరు కాబట్టి మైనారిటీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కి వచ్చే విధంగా బీజేపీ వైఖరి ఉన్నట్టుగా మనకి ఈరోజు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని, అది ఒక భారతదేశ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించినటువంటి అజరుద్దీన్, ఈరోజు హైదరాబాద్ నగరానికి చెందిన అజరుద్దీన్ భారతదేశ జట్టులోకి వెళ్లి హైదరాబాద్ నగరం పేరును ఆ రోజు గడించింది. ఆ రోజు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిండు. భారతదేశానికి కెప్టెన్ గా, రథసారథిగా ఉండి ఎన్నో విజయాలు సాధించి భారతదేశానికి కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి అజరుద్దీన్. ఈరోజు అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని, మైనార్టీ సంక్షేమం కోసం, మైనార్టీల కోసం ఈరోజు హైదరాబాద్ లో ఒక నాయకుడు అవసరం ఉంది, కేబినెట్ లో ఒకరిని పెట్టాలన్న ఆలోచన ఎప్పటి నుంచో కాంగ్రెస్ కుండి ఈరోజు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ కి ఒక ఫిర్యాదు ఇచ్చింది. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కేబినెట్ విస్తరణ జరగొద్దు, అజరుద్దీన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇయ్యనియకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో బీఆర్ఎస్ కి మంచి జరగాలని, మైనార్టీలందరూ బీఆర్ఎస్ వైపు చూడాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అవకాశం ఇస్తలేదని ఒక అబాండ వేసే విధంగా ఈరోజు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా నిలిచి దేశానికి గౌరవం తెచ్చిన అజహరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం బీజేపీ కుట్ర అని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిభను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. మతం పేరుతో వివక్ష చూపడం దారుణమని పేర్కొన్నారు. అజహరుద్దీన్ లాంటి జాతీయ చిహ్నాలకు గౌరవం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు ఇవ్వడమే నిజమైన ప్రజాపాలన అని గౌడ్ స్పష్టం చేశారు. తీసుకొచ్చినటువంటి మేటి క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్ ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. అజహరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య తన నైతిక దృఢతను ప్రదర్శించారు. తన హయాంలో తప్పు జరిగితే తానే బాధ్యత వహిస్తారని బహిరంగంగా ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని అన్నారు. రాజకీయాల్లో నిజాయితీతో పనిచేయడం ద్వారా మాత్రమే విశ్వాసం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలపై వచ్చిన విమర్శలకు తగిన సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. భువన గారా వైవి సుబ్బారెడ్డి అనుకో, వైవి సుబ్బారెడ్డి ఎలా పంపిస్తారు అతన్ని? సరే పంపించారు, పో. ఎఫ్ఐఆర్ నుంచి చివరి వరకు కూడా ఈ కేసులో టీటీడీ బోర్డు తప్పటడుగు వేస్తూనే ఉన్నది, తప్పటడుగులు వేస్తూనే ఉన్నది. ఇది 409 వేయినప్పుడే టీటీడీ ఉలిక్కిపడాలి.
ఏమి దర్యాప్తు చేస్తున్నారు? 41 నోటీస్ ఇచ్చి పంపినంటే ఉలిక్కిపడాలి. కానీ ఇక్కడ టీటీడీ బోర్డే ఇతన్ని దొంగని బయటకు రప్పించింది. ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా అతనికి 41 నోటీస్ ఇచ్చి బయటికి పంపించారు. అది అయిపోయిన తర్వాత 100 కోట్ల రూపాయల పైబడిన డబ్బు దొంగతనం చేశారని ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఉంటే, కరెక్ట్గా 1 నెల తర్వాత 30 ఏప్రిల్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 29 నైట్ అనుకుంటా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరిగ్గా నెల తర్వాత ఛార్జ్షీట్ ప్రిపేర్ చేశాడు. మామూలు కేసులు అయితే నెలల తరబడి పడి ఉంటాయి. అందుకనైనా బోర్డు ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ. వైవి సుబ్బారెడ్డి గారు ఆతృత ఇక్కడ. ఎందుకు ఆతృత పడ్డాడో చెబుతాను నేను. ఆయన నెలలోనే ఛార్జ్షీట్ తయారు చేశాడు. 31/5/2023 వెరీ నెక్స్ట్ డే 30 ఛార్జ్షీట్, వెరీ నెక్స్ట్ డే ఛార్జ్షీట్. తిరుపతి 2nd ఎడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, 2nd అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వారి కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. సంతకం పెట్టి కోర్టులో వేశారు. అక్కడ గమ్మత్తు జరిగింది. ఆ కోర్టులో న్యాయస్థానాలన్నీ ఒకలాగా ఉంటాయని అనుకోవటానికి లేదు. అక్కడ కోర్టులో వేసి లోక్ అదాలత్లో వేయండి ఇది అని మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ చేసి సేమ్ డే వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సీఎం చంద్రబాబు తుఫాన్ పరిస్థితులపై ప్రచార యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలు పోయినా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కష్ట సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం తగదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ధర్మమని గుర్తు చేశారు. శ్రేణులందరూ కూడా అండగా నిలబడాలని, ఇమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా చిన్న తేడా పాడాలు వచ్చినా సరే రైతులకి అండగా నిలబడి అదంతా దగ్గరుండి రైతుల తరఫున నోట్ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జిల్లా వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రోజులు రైతులకు అండగా ఉండాలి, అదేవిధంగా మత్స్యకారులకి. ఎందుకంటే గత 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి మత్స్యకారులు ఈ తుఫాన్ నిమిత్తం జీవనభృతి కోల్పోయిన పరిస్థితి. మత్స్యకారులకు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి చాలా విచిత్రమైన విషయాలు చూస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని చేతితో కంట్రోల్ చేసి మళ్ళీ సముద్రంలోకి పంపించేసిన విధంగా మరి మీడియాలో వారు ప్రచారం చేసుకోవడం కూడా చూస్తున్నాం. వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. ప్రతి తుఫాన్లోని చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయినింగ్ అలాగే ఉంటుంది. హుదూద్ని వెనక్కి తరివేశారని, తిట్లీని ఇంకోటి ఏదో చేశారని, ఇంకో తుఫాన్ ఏదో చేశారని విపరీతమైన ప్రచారం చేస్తారు. కానీ ప్రజలు నష్టపోయేది మటుకి అత్యంత దారుణంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది చనిపోయారు ఈ తుఫాన్ బారిన పడి. అంటే 8 మంది అంటే చాలా పెద్ద ప్రాణ నష్టం. ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండి మీరు గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ప్రజలు మామూలుగానే నష్టపోతున్నారు. కానీ మీ ప్రచారం మటుకు చేతితో ఆపేశాను, తరిమి కొట్టాడు, లేదంటే తెల్లవారులు పడుకోలేదు, 2 రోజుల పాటు నిద్ర లేదని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారు తప్పించి చేతల మటుకి శూన్యం. నిన్నే చూస్తున్నాం. మరి నిన్న కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావడం జరిగింది. హెలికాప్టర్లో నష్టాన్ని అంతా పరిశీలించి ఏదో దిగి ఒక తోటలో రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఇంకా హెలికాప్టర్లో నష్టాన్ని అంతా పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రైతులను కూడా పరామర్శించారు. మరి వెళ్ళి ఏమైనా రైతులను ఆదుకోవడానికి ఆయన ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి మేము చూస్తుంటే పాపం ఇలా కొత్తగా 200 కోట్ల రూపాయలకి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. మేము అనుకున్నాం రైతులను ఆదుకోవడానికి అయినా ఇమీడియట్గా, లేకపోతే మత్స్యకారులను ఆదుకోవడానికి ఇమీడియట్గా 200 కోట్ల రూపాయల జీవో నిమిత్తం జీవో ఇచ్చారేమో అనుకుంటే
డిజిటల్ క్యాంపెయిన్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వరద కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరామర్శించారు. పెద్దాపురం గ్రామంలో నీరు 5 అడుగుల మేర చేరినట్లు గుర్తించారు. బాధితులకు ఆహారం, నీరు, వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో చేయాలని సూచించారు. గతంలో జరిగిన అభివృద్ది పనుల వల్లే పెద్ద నష్టం తప్పిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల పక్కన ఉందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు వస్తాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలని ముందే వారు చెప్పారు. ఆ రీతిగానే ఈ తెల్లవారుజామున కుండపోత వాన వల్ల గోపాలపురం నియోజకవర్గ 4 మండలాల పరిధిలో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. అయితే గతంలో కూడా తీసుకున్న కొన్ని చర్యల వల్ల, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో భాగంగా ఇచ్చిన కొన్ని నిధుల వల్ల, దేవరపల్లి వరకు చేసిన అభివృద్ధి పనుల వల్ల అత్యధిక వర్షపాతం అక్కడ పడ్డప్పటికీ ఆ టౌన్లో ఎలాంటి ముంపు లేకుండా కాపాడుకోగలిగాం. అయినప్పటికీ ఇంకా అభివృద్ధి శరవేగంగా కొనసాగుతూనే ఉంది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఈ తరుణంలో గతంలో పరిపాలించిన పాలకులు ఈ యొక్క నీటిపారుదల శాఖను కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ, ఈ యొక్క పిల్ల కాలువలు కానీ, అలా విధంగా డ్రైనేజీలు కానీ, ఇలా పంట కాలువలు కావచ్చు, పుడుగు తీతలు తీగిపోవడం, అదంతా పూర్తిగా పేరుకుపోవడం వలన ఈ రోజున ఇలా అకాల వర్షం, కుండపోత వాన వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి విపత్తి సందర్భంలో చాలా ఇళ్ళు నీట మునిగిపోయినాయి. అవన్నీ పరిశీలించాం. ఉదయం నుంచి కూడా 4 మండలాలు తిరుగుతూ ఎక్కడెక్కడైతే ఈ వర్షం తాకిడికి నీట మునిగిన ఇళ్ళని పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా బాధితులకి అండగా నిలబడతాం. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ పంట నష్టం కానీ, ఇళ్ల నష్టం కానీ ఏది జరిగినా ఈ తుఫాను నష్టాన్ని త్వరితగతిన అంచనాలు వేసి పంపించండి, ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ సాయం చేస్తుందని మాటిచ్చారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క నీట మునిగిన ఇళ్ళు ఉన్నాయో వీళ్ళందరికీ ఈవేళంతా కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనాలు కూడా మా నాయకుల సహకారంతో ఏర్పాట్లు చేస్తాం. ఖచ్చితంగా త్వరితగతిన ఆల్రెడీ పనులు మొదలెట్టాం. ఈ యొక్క డ్రైన్ అవుట్ చేయడానికి వాటర్ని ఏమేమి చేయాలనేది యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నాం. అటు ప్రభుత్వాధికారులు, ఇటు పోలీస్ శాఖ వారు, రెవెన్యూ వారు అందరూ కూడా మేమందరూ సమన్వయం చేసుకుని ఈ యొక్క నీటిని త్వరితగతిన బయటకు పంపే విధంగా ఆ యొక్క ప్రొక్లైన్స్ వీటన్నిటిని వాడుకుంటూ మేము ఆ డ్రైన్ అవుట్ చేసే పని చేస్తున్నాం. మరో పక్క ఈ బాధిత కుటుంబాలకి ఆహార ఏర్పాట్లు కూడా చేస్తూ, మూడవదిగా ఈ యొక్క తీవ్రత వల్ల, తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలైతేనేమి, పొలాలైతేనేమి, ఇళ్ళు అయితేనేమి, పశు సంపద అయితేనేమి, ఎక్కడెక్కడ జరిగిన ఆస్తి నష్టాన్ని కూడా అంచనాలు వేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతిదీ కూడా త్వరితగతిన ఈ యొక్క నష్టపరిహారాన్ని కూడా అందించాలా అని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు కూడా చూశారు, నిన్న ఏరియల్ సర్వే చూసి ఆయన కొంత అవగాహనకు వచ్చి, మరియు ఆయనే కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఆయనే స్వయంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆయనకి వివరిస్తాము, ఇక్కడ జరిగిన నష్టాన్ని ఆయనకి వివరిస్తాము. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక వర్షపాతం మన దేవరపల్లి మండలం అత్యధికంగా, రెండో అత్యధికంగా మన నల్లజర్ల మండలం. ఇలాగా వర్షపాతం కూడా అత్యధికంగా కురవడం అనేది ఒక రకంగా కష్టపరమైన పని. ఎందుకంటే మనకి వీటన్నిటిలోంచి మళ్ళీ తుఫానులోంచి బయటపడి, వర్షపాతంలోంచి మళ్ళీ బయటపడి సాధారణ స్థితికి జనజీవనాన్ని తీసుకురావడం కొంచెం కష్టతరం అయినప్పటికీ అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మనం దృష్టి కేంద్రీకరించాల్సింది ఆరోగ్యం మీదండి. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకని మేము ఆర్డబ్ల్యూఎస్ ద్వారా, గ్రామ పంచాయతీ వారి ద్వారా ప్రతి వాటర్ ట్యాంక్ క్లోరినేషన్ చేస్తున్నాం, బ్లీచింగ్లు జల్లిస్తున్నాం. మీరు ఇక్కడ కూడా చూసారు, ఈ ప్రాంతం అంతా కూడా బ్లీచింగ్ జల్లించాం. అలాగే వాటర్ క్లోరినేషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాచి చల్లార్చి నీళ్ళే త్రాగాలనేది ప్రజలకి విన్నవిస్తున్నాం. అలాగే హాస్పిటల్స్లో కూడా అన్ని రకాల ఎక్విప్మెంట్తో మేము రెడీగా ఉన్నాం. ఏదైనా ఈ వర్షాలకి పొలాల్లోంచి ఏమన్నా పాములు, ఏమన్నా విషసర్పాలు లాంటివి ఏమన్నా కాటు వేసినా కానీ యాంటీవేనమ్ ఇంజెక్షన్స్ కూడా. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ వేడుక ఘనంగా జరిగింది. దర్శకుడు రాజమౌళి హాజరై ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి 1 విడుదలై 10 ఏళ్లు గడిచిన ప్రేక్షకుల ప్రేమ తగ్గలేదన్నారు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ గా విడుదల చేయడం తనకు గర్వకారణమన్నారు. ప్రేక్షకుల ఆదరణ ఈ విజయానికి మూలమని అన్నారు. సినీ ప్రేమికులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మా తోటి మాహిష్మతి ప్రజలందరికీ శుభాభినందనలు. మన రాజ్యంలో పంటలు ఎలా పండుతున్నాయి? వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా? రాజమాత దేవసేన ఆధ్వర్యంలో మహేంద్ర బాహుబలి పాలన ఎలా ఉంది? ఆ ముసలుడు బతకాలో చావాలో తెలియక బిజ్జల దేవుడు ఏడుస్తా చస్తా అటు ఇటు తిరుగుతున్నాడు. బానే ఉన్నాడా? అయిపోయాడా? ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద, బాహుబలి మీద. 10 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మీ ప్రేమ తగ్గలేదు, మీ అభిమానం తగ్గలేదు. I don't think I can express my love back to you in words. Thank you very much. So, ఈ 10 సంవత్సరాల తర్వాత ఎందుకు బాహుబలిని తీసుకురావాలి అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇట్స్ జస్ట్ యువర్ లవ్. యూ కంటిన్యూస్లీ కెప్ట్ ఆస్కింగ్ ఏంటి బాహుబలిలో ఏం జరుగుతుంది, మాహిష్మతిలో ఏం జరుగుతుంది, కంటిన్యూస్గా అడుగుతా ఉన్నారు. దట్స్ వే వి థాట్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. బట్ ఎలా తీసుకురావడం, జస్ట్ రిలీజ్గా చేసేయడమా? We should do something better kada అని చెప్పి we came out this idea of bringing both the films together as epic. మీరు 10 సంవత్సరాలుగా మీరు విజిల్స్ కొట్టి, క్లాప్స్ కొట్టి, ఎమోషనల్ ఫీల్ అయ్యి, కన్నీళ్లు పెట్టి, ఆనందపడి చేసిన సీన్స్ అన్ని ఉంచాను అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్, గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ కీప్ గివింగ్ us your love. Thank you very much and Jai Mahishmati. Watch it and enjoy. Thank you very much. తుఫాను ప్రభావంతో వరంగల్ పట్టణంలో భారీ వర్షాలు కురిశాయి. బొందివాగు ప్రవాహం ఉధృతంగా పెరగడంతో కాలనీలు నీట మునిగాయి. అధికారులు అప్రమత్తమై రెస్క్యూ చర్యలు చేపట్టారు. డ్రోన్ విజువల్స్ ద్వారా ముంపు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ తక్షణ చర్యలు చేపడుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, సీనియర్ నేత శశిధర్ రెడ్డి హైదరాబాద్ లోని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన ప్రభుత్వం చర్యలకు గురి కావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఆచరణ నియమాలు ఉల్లంఘించడం తగదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. అజారుద్దీన్ కు మంత్రివర్గంలో స్థానం ఇస్తానని ఈరోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని సూటిగా అడగదలుచు. 2 సంవత్సరాలైంది కదా మీ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి. ఇంకొక 10 రోజులు ఆగితే మోడల్ కోడ్ కండక్ట్ పూర్తయిపోతుంది కదా. ఇంత హుటాహుటిన ఏం ఆశించి మీరు ఈ యొక్క చర్య చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకంగా ఏ 20% వర్గం మీదనైతే మీరు ఆధారపడి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారో మిగతా 80% వర్గం కూడా మీ యొక్క చర్యలను గమనిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకొని తీరాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. చనగని దయాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యూహాలు, ప్రజా సమస్యలపై పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రజలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది ప్రణాళికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మీడియా సహాయం కోరారు. ప్రజలందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండి జూబ్లీల్స్కి ఆయన చేసింది ఏంది, ఆయన పీకింది ఏందని నేను అంటా ఉన్నాను. ఏమన్నా అక్కడ ఏమన్నా పర్యటన చేసి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండా, లేదా పోయినా ఎమ్మెల్యే ఏమైనా చేశాడు? అక్కడ ప్రజలకు చేసింది ఏంది?
గాంధీ భవన్ లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవనోపాధికి అవసరమైన సబ్సిడీలు, బియ్యం పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సముద్ర తీరం భద్రతకు, బీచ్ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు సిద్దమవుతున్నాయని వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి, ఎగుమతులు పెంచేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. చిల్లర మాటలు పనిచేసుకునేటువంటి సంతోషం ఎక్కడ? కలువ కుంట్ల కుటుంబం, ఇది కలువ కుట్రల కుటుంబం, ఇది కలువ కుతంత్రాల కుటుంబం. కేటీఆర్ గారు ఏమనుకుంటారంటే తండ్రి తర్వాత నేనే సీఎం ఉండాలి అనుకున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇది రాజరిక పాలన కాదు, తండ్రి తర్వాత కొడుకుకినికే ఇది రాజకీయ పాలన కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన పాలన, ఇది రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడే పాలన, ఇది రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పడే పాలన. ఇది తండ్రి తర్వాత కొడుకు, ఆ కొడుకు తర్వాత ఆ కొడుకు, ఆ కొడుకు తర్వాత ఇంకో కొడుకు, పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, చెల్లె కొడుకు, అక్క కొడుకు, సడ్డకుని కొడుకు, వీళ్ళందరికీ రాజకీయం చేయించండి. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా, అనామతు లేకుండా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మీకు పెట్టిన శాపం అది. ఆ శాపం పరిపూర్ణం కావాలంటే మీరు 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ మొత్తం ఇంకా 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత వ్యవహారం చేసినా, ఎన్ని అబద్ధాలు నిజాలని మాట్లాడి ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా కూడా ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు 30వ తేదీ, ఇంకా 14 దేశం ఉంది, 11 పోలింగు. భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోవులను అక్రమంగా తరలించి మాంసం విక్రయిస్తున్న సంఘాలను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దేశ భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వమే గోరక్షకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. చట్టబద్దమైన పౌరుల కంటే అక్రమ వలసదారులను రక్షించడం దారుణమని వివిధ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వెంటనే జాతీయ భద్రతా దిశ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గోరక్షకులపై జరుగుతున్న వేధింపులకు ఆపి చట్టపరమైన రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ పార్టీ నాయకుడు ఆయన గ్యాంగుతో కాల్పులు జరపడం, అది హైదరాబాద్లో ఏ రకంగా సంచలనంగా మారిందో మనం చూసాం. ఈ రకమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ రోజే స్వయంగా మేమందరము వెళ్ళి హాస్పిటల్లో మరి ఆ యొక్క ప్రశాంత్ కుమార్కు సకాలంలో వైద్యం అందించేటువంటి ప్రయత్నము డాక్టర్లతో కలిసి మరి అందరం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రాచకొండ కమిషనర్ పత్రికా విలేకరుల సమావేశంలో 3 అరెస్ట్ చేశాము, ఇంకొక వ్యక్తి మరి అబ్స్కాండింగ్ ఉండాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క కీసరలోని రాంపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క గో సంరక్షణలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయనే కాదు, అనేక మంది కూడా ఈరోజు గో సంరక్షణ కోసం పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు చేయాల్సినటువంటి పని గోరక్షకులు చేస్తూ ఉంటే
పోలీసులు చేయూతనందించి వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు అక్రమంగా చట్ట వ్యతిరేకంగా మరి వాహనాలలో గోవులను పశువులను తరలిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి